నల్గొండలో పెట్రోల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తూ ఉన్నాయి. పెట్రోల్ కొరత ఉందనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. 4 రోజులకు సరిపడే స్టాక్ గంటల వ్యవధిలోనే అయిపోయింది. దీంతో పెట్రోల్ కొరత ఏర్పడింది. నల్గొండలో పెట్రోల్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గ్యాస్ కొరత ఇప్పుడు పెట్రోల్ కొరతతో ఇప్పుడు సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా మందికి అపోహ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు ముందు పెట్రోల్ దొరకదనేటువంటి ఒక భయంతో కూడా ఇటు పెట్రోల్ బంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఇటు వాహనదారులు ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ 100 రూపాయలు పోయించుకున్నటువంటి ఒక వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా చోట పెట్రోల్ కొరత ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ చాలా పెట్రోల్ బంక్ లో కూడా నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ టౌన్ లో నిరంతరం రద్దీగా ఉండేటువంటి ఎస్పీ ఆఫీసు కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఓ పెట్రోల్ బంక్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నో పెట్రోల్ నో డీజిల్ అనేటువంటి బోర్డు కూడా పెట్టినటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇదే పరిస్థితి చాలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంక్ లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. చాలా మంది యుద్ధం ఎఫెక్ట్ కారణంగా కూడా ఇటు పెట్రోల్ దొరకదనేటువంటి అపోహతో ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు గమనించినట్లయితే ఇటు పెట్రోలింగ్ శాఖ సంబంధించి ఇటు పెట్రోలియం డీలర్ల మధ్య గతంలో అటు క్రెడిట్ సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు క్యాష్ టు డెలివరీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పెట్రోల్ కొరత ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొంతమంది పెట్రోల్ బంకు నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో పెట్రోల్ బంకులు కూడా అంటే పెట్రోల్ ఉన్న స్టాక్ ఉన్నప్పటికీ కూడా క్లోజ్ చేశారు. ఎవరైతే క్లోజ్ చేసినటువంటి వారికి ఇప్పటికే నోటీసులు సివిల్ సప్లై శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో కూడా పెట్రోల్ బంకులు తెరవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ పెట్రోల్ బంకులు తెరవనట్లయితే పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ లో చూస్తా ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ డీజిల్ దొరకనటువంటి నేపథ్యంలో వాహనదారులు నిరాశగా ఎదురు చూస్తా ఉన్నారు. అన్న ఎట్లా ఉందన్న పరిస్థితి? పెట్రోల్ కోసం వచ్చారు కదా. ఈ రోజు ఉదయంకెళ్ళి కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతి పెట్రోల్ బంకు రద్దీగా మారింది. నేనే ఉదయంకెళ్ళి నేను తిరుగుతా ఉన్నా. ఏ బంకులో కూడా ఏ బంకు పోయినా కూడా దగ్గర 100 నుండి 150 బైకులు, బండ్ల దాకా ఆటోలు, కార్లు క్యూ లైన్లో నిలబడి ఉన్నాయి. ఇక్కడ నుండి ఏమైనా తిరుగుతా ఉన్నాం, అన్ని బంకులు తిరుగుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది, పెట్రోల్ లేదని. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధం కారణం అనే సాకును చూపుతూ ఈరోజు ఆయిల్ కంపెనీలు వాళ్ళు ఏదైతే ఈ పెట్రోల్ బంకు యాజమాన్య డీలర్లకు క్రెడిట్ ఇస్తలేరనే ఒక సాకు తోటి వాళ్ళు మొత్తం ఇంతమందుకున్న యుద్ధం సాకు కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు మీరు? భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏం చెప్తున్నారు? ఎక్కడ కూడా ఇంధన కొరత లేదు, పెట్రోల్ బంకులు నిరంతరం 24 గంటలు తీసే ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ఆదేశాలు బేఖాతరు చేస్తూ వీళ్ళు నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు. మరి ఎందుకంటే పెట్రోల్ అనేది దైనందిక జీవితంలో భాగం కాబట్టి ప్రతి పౌరుడు పెట్రోల్ కోసం ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఏ బంకులో చూసుకున్నా కూడా వందలాది బండ్లు క్యూ లైన్లో నిలబడి, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించి ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సో మొత్తానికైతే ఒకటి యుద్ధ ఎఫెక్ట్ నేపథ్యంలో తమకు ఈ పరిస్థితి వచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అలా ఎంతసేపు అవుతుంది అన్న పెట్రోల్ అయిపోయి? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చిన ఇప్పుడే ఎక్కిన. పెట్రోల్ ఉందా లేదా మీ బంక్ లో? పెట్రోల్ లేదు సార్. ఎంతసేపు అవుతుంది? నేను ఎక్కి ½ అవర్ అవుతుంది. లేదు స్టాక్ నిన్న ఉన్నాయి. నిన్న సాయంత్రం ఫుల్ వచ్చింది. 4 రోజుల స్టాక్ నిన్న ఒక్క రోజు అయిపోయింది. అది ప్రాబ్లం, అందుకే అయిపోయింది. 4 రోజుల స్టాక్ నిన్న అయిపోయింది మా దగ్గర. మరి జనాలు తెలియదు, ఒక 100 కొట్టించుకున్న వాళ్ళు 1000 కొట్టించుకుంటున్నారు. యుద్ధం ఎఫెక్ట్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జనాల పుకారు పెట్రోల్ షార్ట్ అవుతుందని, అది అంతమించి చూసుకోవచ్చు. మన క్లియర్ గా ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. కేవలం అనుమానం, ఒక భయం కారణంగానే ఇటు వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు ఎగబడడం, ప్రతి ఒక్క వాహనదారుడు ఫుల్ ట్యాంకు కొట్టించుకున్నటువంటి నేపథ్యంలో 4 రోజులు ఉండాల్సినటువంటి స్టాకు ఒకటే 2-3 గంటల్లోనే అయిపోయింది అనేటువంటి విషయాన్ని అయితే ఇటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ త్వరితగతిన స్టాకు అయిపోవడం, వాహనదారులు ఇలా క్యూ కట్టడం, ముందు పెట్రోల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భయంతో మాత్రమే ఇటు పెట్రోల్ బంకులకు వస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, న్యూస్, నల్గొండ.